నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొదుపు సంఘాలు ఆన్లైన్లో రుణాలు తీసుకునే సదుపాయం కల్పిస్తాం. గుంటూరులో సరస్ మేళాను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. సరస్ మేళా ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. రాజధాని అమరావతిలో మరోసారి ల్యాండ్ పూలింగ్ దేనికోసం ప్రశ్నించిన మాజీ సీఎం జగన్. మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసమే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సరస్ మేళాను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే తరహా కార్యక్రమాన్ని గుంటూరులో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మినీ ఇండియాను చూస్తున్నట్లుగా ఉందని చెప్పారు. సాంప్రదాయ హస్తకళలు, స్థానిక ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్ ఇవ్వాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎస్హెచ్లు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించి విక్రయిస్తే మంచి లాభాలు వస్తాయన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వివరించారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఢిల్లీలో జరిగే ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని గుంటూరుకు తీసుకొచ్చి గుంటూరులో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలో ఒక చైతన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. సరస్సును మనం చూస్తే ఇది సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజాన్ సొసైటీ ఇక్కడ పెట్టినప్పుడు నేను చూశాను. మినీ ఇండియా జ్ఞాపకం వస్తూ ఉంది. మీ చేతి వృత్తులు చూశాను, మీ కళలు చూశాను. ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్ అంతా మా మహిళదే, దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. 38 అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐపిబి, సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. కదండి, ఎక్కడ కూర్చుంటే అక్కడంటే ఒక స్థానం అంటూ ఉండాలి కదా. మీకు కానీ నాకు కానీ మీరందరూ ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు, ఇల్లు కావాలన్నారు. ఎందుకు ఒక స్థానం కావాలి ప్రతి ఒక్కరి కుటుంబానికి కానీ, ప్రభుత్వానికి కానీ, ఒక సంస్థకు కానీ ఒక స్థానం కావాలి. స్థానం లేకుండా ఎట్లా? సో 5 సంవత్సరాలు అటువంటి స్థానం లేకోకుండా ఆంధ్రప్రదేశ్ని ఆగమ్య గోచరంలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడారు? మేము తప్పుగా అర్థం చేసుకున్నాము, మేము ప్రజల భావన అర్థం చేసుకోలేదు ఏదో చెప్పి మేము అమరావతికి కట్టుబడి ఉన్నామన్నారా లేదా? మీరు చెప్పండి, అన్నారా లేదా అని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈరోజు ఏదో నదీ గర్భంలో ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటారంటే నదీ గర్భంలో ఉందో అక్కడ నిర్మాణ యోగ్యమో కాదు అనేది ఇక్కడికి వేల కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, వేల కోట్ల రూపాయలు ఇస్తున్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకి తెలియని సాంకేతిక పరిజ్ఞానం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఉందేమో నాకు తెలియదు. సరస్ మేళా ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సరస్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. మహిళలకు మార్కెటింగ్, ప్యాకేజింగ్, స్కిల్లింగ్ వంటి అంశాల్లో మరింత మద్దతు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాల్స్ అన్నీ చూస్తూ ఉంటే దేశం నలుమూల నుంచి వచ్చారు. ప్రతి ఒక్క స్టాల్ కూడా ఒక ఓటమిని విజయంగా మార్చినటువంటి కథ.
కష్టాలను అవకాశాలుగా మార్చినటువంటి కథ, కలలను నిజం చేసుకున్నటువంటి కథలుగా ఈ స్టాల్స్ అన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఆ స్టాల్స్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు బాబు గారిని పెట్టుకొని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు అంటే వాళ్ళలో ఎంత ఇది ఉంది అనే దానికి వారు చేసిన కృషి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే గత 2014 నుంచి మోదీ గారు దీన్ని ఇండియా లెవెల్లో కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారు. ఈ సరస్ మేళాని ఇంత పెద్ద స్థాయిలో మేళాలు కేవలం ఢిల్లీలో మాత్రమే జరుగుతాయి. వేరే రాష్ట్రాల్లో అతి తక్కువ ప్లేసుల్లో నేషనల్ లెవెల్ జరుగుతుంది. అయితే నేను ఢిల్లీలో 2-3 మేళాలకు వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు చూపించేటువంటి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఇలాంటి వాతావరణం గుంటూరులో కూడా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఢిల్లీ అవుట్ సైడ్ ఈ రోజున గుంటూరులో మనం తీసుకొచ్చాం. హిస్టరీలో చూసుకుంటే మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం, మహిళల తాలూకు కుటుంబాల తాలూకు పిల్లల కోసం ఎవరైనా చేశారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే. దీపంతో మొదలు పట్టుకొని స్త్రీశక్తి వరకు కూడా, అలాగే రాజకీయంగా అవకాశాలు కల్పించడం కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం పెన్షన్ని మొదలుపెట్టి పెన్షన్ అర్హత కూడా అనేక కుటుంబాలకు కల్పించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిదే. మరి ఈరోజు ఈ సరస్సు మేళ ఇంత ఘనంగా చేసుకున్నామంటే దాన్ని పూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి వల్ల చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 30 సంవత్సరాల క్రితం ఆయన స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు అప్పుడు దేశమంతా కూడా ఎస్హెచ్జి ఉమెన్ తీసుకురావాలి, మహిళల అభ్యున్నతి కోసం పనిచేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యాచరణ చేశారో అది దేశమంతా కూడా అలవర్చడం జరిగింది. మహిళ ఆర్థికంగా ఆధారపడకూడదు, ఆసరాగా నిలవాలి అని 4 గోడలకు పరిమితం కాకూడదు, ప్రపంచంతో పోటీ పడే పారిశ్రామికవేత్తగా మార్చాలి అని ప్రియతమ ముఖ్యమంత్రి గారు తెచ్చిన డ్వాక్రా వల్లనే ఇదంతా సాధ్యపడింది అని చెప్పచ్చు. ఒక చిన్న పొదుపు సంఘంగా మొదలైన ఉద్యమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోట్లాది రూపాయల టర్నోవర్తో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మహిళా సంఘాల పొదుపు 20,000 కోట్లకు దాటింది. అది చంద్రబాబు నాయుడు గారి ఘనతగా మనందరం ఈరోజు వేనోళ్ల కీర్తించాల్సిన శుభ తరుణం ఇది. అమరావతి రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాలు ఎందుకని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు. గతంలోని రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాలు సరిపోతాయని సిపిఎం నాయకులు రాఘవులు చెప్పారని గుర్తు చేశారు. రాణిపేటలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడారు. రాజధానిలో రైతులు ఎవరూ సంతోషంగా లేరన్నారు. మరో కర్నూలులాగా అమరావతి తయారయ్యే ప్రమాదం ఉందన్నారు. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరైన విధానం కాదని మోడీ పునరాలోచించుకోవాలని కోరారు. కారంచేడులో దళిత మహిళలపై అమానుషంగా దాడులు చేస్తే ఇంతవరకు దోషులకు శిక్షలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో న్యాయ వ్యవస్థ బలహీనపడుతుందేమో అని అనుమానం కలుగుతుందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మా రాఘవులు గారు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు మొదట్లోనే రాజధానికి 1000 ఎకరాలు చాలు అని. 35,000 అన్నారు. ఓకే, ఏదో లేని అనుకున్నాం. మళ్ళీ దాన్ని పెంచుకుంటా పోతే 1,00,000 ఎకరాలు ఏమవుతుంది? నాకైతే నమ్మకం లేదు. 80% మంది అమరావతిని ఇంటర్నల్గా యాక్సెప్ట్ చేయటం లేదు. నాకైతే ఈ అమరావతి మరలా ఇది ఒక కన్నూరులాగా తయారవుద్దని నాకు అనుమానం వస్తూ ఉంది. ఏదో వీళ్ళు ఫారిన్ కంపెనీలు వచ్చున్నాయంట, గుంటలు తవ్వుతున్నారంట, ప్రోగ్రెస్ ఏదో చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కానీ అమరావతి పైన రైతులకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అనుమానం నాకుంది. రైతులు కూడా ఏమంత బయట సంతోషంగా కనపడటం లేదు. ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు కుట్రలను బయటపెట్టాయని అన్నారు. క్రెడిట్ చోరీకి కేరాఫ్గా కూటమి ప్రభుత్వం మారిందని ధ్వజమెత్తారు.
భోగాపురం ఎయిర్పోర్టుకు చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా సీఎం చంద్రబాబు మారుస్తున్నారని, పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటేనే భయపడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందనంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్. ఎవడో చేస్తే క్రెడిట్ మాత్రం తాను తీసుకునే దానికి ఏమాత్రం సంకోచం లేకుండా, కళ్ళార్పకుండా అబద్ధాలు అడగలుగుతాడు. సంకోచం లేకుండా క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకుని ప్రతి ప్రయత్నం చేస్తాడు. గుంటూరు మెడికల్ కాలేజీని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జుటోత్ హుసేన్ సందర్శించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని మెడికల్ కాలేజీల సందర్శనలో భాగంగా ఈరోజు గుంటూరు మెడికల్ కాలేజీకి రావడం జరిగిందని జూటోత్ హుస్సేన్ వెల్లడించారు. గతంలో ఉన్న ఎస్టీ విద్యార్థుల సమస్యలను ప్రిన్సిపాల్ చాలా వరకు పరిష్కరించారని తెలిపారు. అయితే రోస్టర్ విధానం సక్రమంగా అమలు జరగడం లేదని కొందరు విద్యార్థులు తమ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. క్వార్టర్లీ మీటింగ్ ద్వారా విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఎస్టీ బిడ్డలకు అండగా జాతీయ ఎస్టీ కమిషన్ ఉంటుందని స్పష్టం చేశారు. మైదానం ప్రాంతాల్లో గిరిజనులకు ఇంతవరకు రిజర్వేషన్లు అమలు జరగడం లేదని కమిషన్ దృష్టికి తెచ్చామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ బాబు వెల్లడించారు. దానికి కమిషన్ సభ్యులు సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాటా సత్యం, కృష్ణానాయక్, పాపర్తి సుబ్బయ్య, పోలా వెంకటేశు, పాలపర్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉన్న మెడికల్ కాలేజీలో అయిన అన్ని మెడికల్ కాలేజీ, ఈ స్టేట్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలో కూడా కొన్ని అసోసియేషన్స్, ఎస్టీ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడుకునే రైట్స్ కావాలి. స్టూడెంట్స్కి ఉండొచ్చు, డాక్టర్లకు ఉండొచ్చు. అలాగే క్వార్టర్లీ మీటింగ్లు నడవాలి. ఆ మీటింగ్లు కూడా కొన్ని నడవట్లేదని తెలిసింది. పీస్ఫుల్గా ఉందనుకుంటున్నారు, కాదు. అలా లోపల మనసులో ఎక్కడో ఒక పేరు ఉంటుంది. అది వాళ్ళతో ఒక క్వార్టర్ మీటింగ్ పెడితే సెట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను నేను. కొన్ని కంప్లైంట్లు ఆడికి వచ్చినాయి, మేము చూసాం. ఫిజికల్గా ఎలా ఉందని విజిట్ చేయడానికి రావడం జరిగింది. అలాగే వీళ్ళని రివ్యూ చేయడం జరుగుతుంది. ఎలా వీళ్ళ రోస్టర్ పాయింట్స్ ఏందో అన్నీ చెక్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఉన్న తేడాలు ఏమైనా ఉంటే మరి వీళ్ళందరూ ఎక్కడికి రావాలో మీకు తెలుసు కదా. ఆ కంప్లైంట్లు వస్తే చాలు. కనీసం మేము వచ్చినాం, మా జాతి బిడ్డలకు ధైర్యం, ఆఫీసర్లకు కూడా కొంచెం ఒక ఆలోచన, అరే ఇలా ఉంటుంది, ఇది పాటించాలనే తత్వం వాళ్ళకు కూడా కలుగుతుంది. థ్యాంక్ యూ. 44 మండలాలు కూడా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి. 634 ప్రాంతాలు అత్యధిక జనాభా కలిగిన 65% గిరిజనులు ఉన్న మైదాన ప్రాంతంలో కూడా ఇంతవరకు రిజర్వేషన్ అమలు కాలేదు. చట్టసభల్లో కూడా మా వాయిస్ వినిపించడానికి ఒక మైదాన ప్రాంత గిరిజనులు ఒక్కడు కూడా లేడు. అందువలన ఈ యొక్క సమస్యలపై మేము జాతీయ ఎస్టీ కమిషన్ వారు తప్పకుండా కూడా మేము అన్ని పర్యవేక్షించి విచారించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జనవరి 10, 11 తేదీల్లో గుంటూరులో జరగనున్నాయి. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. 10వ తేదీన ఉపాధ్యాయులు మహాప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం జరిగే సభకు ముఖ్య నేతలు రానున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను అధ్యాపకేతర పనులకు ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారని అన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడులను, పాఠశాలను పరిరక్షించుకునేందుకు ఈ సభలు దోహదపడతాయన్నారు. అనంతరం 51వ కౌన్సిల్ సమావేశం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేవీఎస్ ప్రసాద్, కె శ్రీనివాసరావు, రాజశేఖర్, ఎం కళాధర్, ఎన్ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా రాష్ట్ర అవసరాలకు తగినటువంటి పౌరుల్ని తయారు చేయడం కంటే కూడా ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాల ప్రకారం ప్రపంచ విద్యార్థిని తయారు చేయడం లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ సంస్కరణల ఫలితం వల్ల ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బలహీనపడతా ఉన్నాయి. గత 6 సంవత్సరాల నుంచి చేసినటువంటి సంస్కరణల ఫలితంగా ఈరోజు పాఠశాలల సంఖ్య క్రమేపీ తగ్గుతూ ఉంది, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతూ ఉంది. విద్యార్థుల సంఖ్య ఈ అకాడమిక్ ఇయర్లోనే సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది.
రెండో ప్రక్క బోధనకే పరిమితం కావాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని బోధనేతర కార్యక్రమాల చుట్టూ తిప్పుతూ పాఠశాలల్లో ఒక్క అక్షరం కూడా చెప్పనీయకుండా రోజువారీ ప్రపంచ బ్యాంకు లెక్కలిచ్చేటువంటి అధ్యాపకులుగా మార్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని ఫలితంగానే ఈరోజు ఉపాధ్యాయుల మీద అలాగే ప్రభుత్వ విద్యారంగం మీద సమాజానికి నమ్మకం లేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇంతకుముందు అంటే 2010కి ముందు కూడా ఎంపికైన ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్ష క్వాలిఫై కావాలి అని చెప్పేసి. వాస్తవంగా వాళ్ళు ఎంపికైన రోజుల్లో టెట్ అనేది లేదు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇప్పుడు దీనివల్ల మన రాష్ట్రంలో 1,00,000 మంది ఉపాధ్యాయులు తీవ్రమైన మనోవ్యాధులు ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయులు ఈ టెట్ పరీక్ష రాయాల్సినటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల పరిస్థితి ఏర్పడింది. చిత్రం ఏంటంటే తమిళనాడు మొదలైనటువంటి ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది, ఈ తీర్పును రివ్యూ చేయండి అని చెప్పేసి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ మంత్రి లోకేష్ కానీ దీని మీద ఇంతవరకు స్పందించలేదు. అవసరం లేని చోట 150 మీటర్ల కాల్వ తవ్వేందుకు కార్పొరేషన్ డబ్బు దుర్వినియోగం చేస్తున్నారని గోల్డెన్ హోమ్స్ సభ్యులు రాంబాబు ఆరోపణలు చేశారు. కృష్ణానగర్లోని గోల్డెన్ హోమ్స్ వద్ద కార్పొరేషన్ అధికారులు కాల్వ నిర్మాణం చేపట్టారు. దానిలో భాగంగానే ఆ ప్రాంతంలోని చెట్లు కొట్టివేసే ప్రక్రియను ప్రారంభించారు. కానీ ఆ ప్రాంతంలో నివాసం ఉండే రాంబాబు దాన్ని వ్యతిరేకించారు. 30 సంవత్సరాలుగా పెరిగిన చెట్లను కొట్టివేయడం సరికాదన్నారు. అసలు అక్కడ కాల్వ అవసరమే లేదన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన కార్పొరేషన్ చెట్లు నరకడం ఏంటని ప్రశ్నించారు. నగర మేయర్, కమిషనర్ ఈ విషయంపై పరిశీలన చేయాలని కోరారు. ఇక్కడ కాలువ తీయాలి అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళని గత 10 రోజుల క్రితమే హెచ్చరించడం జరిగింది. ఇక్కడ ఉన్న చెట్లు కొట్టొద్దు, ఇక్కడ కాలువ అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మొత్తం 200 అడుగుల దూరం ఉన్నటువంటి ఈ సైడు 150 అడుగుల వరకు అపార్ట్మెంట్ మాత్రమే ఉంది. ఇటు చుక్క నీళ్ళు రావు, అసలు కాలువ కూడా అవసరం లేదు. ఇక్కడ అవసరం లేని దగ్గర 150 మీటర్లు మున్సిపల్ డబ్బులు వేస్ట్ చేస్తూ వద్దు అంటే లేదు మేము ఈ చెట్లు కొట్టేస్తామన్నారు. 30 సంవత్సరాలు పెరిగిన చెట్టు ఈరోజు భారతదేశం కాలుష్యం అది ఇది అని చెప్పి నిన్ననే న్యూస్లో చూశాను. ఈ రకంగా 30 సంవత్సరాలు పెరిగిన చెట్టును కొట్టేస్తే కాలుష్యం పెరగక ఏం చేస్తుంది? ఇక్కడికి వచ్చిన వర్కర్లను అడిగితే మీరు పోయి కమిషనర్ గారితో మాట్లాడుకోండి అంటున్నారు. ప్రస్తుతానికి నేనైతే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పెరిగిన చెట్లు మాత్రం దయచేసి కాలువ అవసరం లేని దగ్గర కాలువ తీసి చెట్లు కొట్టేయొద్దని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. బ్రాడీపేటలోని నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున కల్చరల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రాత్రి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం జరిగింది. మాడభూషి నరసింహాచార్యులు త్యాగరాజస్వామి కృతులను గానం చేశారు. తొలుత త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి విగ్రహాలకు పూజలు చేశారు. త్యాగరాజస్వామి కృతులను కళాశాల విద్యార్థులు ఆలపించారు. కార్యక్రమం సంస్థ కార్యదర్శి డాక్టర్ కె సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. నాగార్జున మ్యూజిక్ కాలేజీ అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఎం శ్రీధర్ తదితరులు మాడభూషి నరసింహాచార్యులను సత్కరించారు. తొమ్మిదవ ఆరాధనోత్సవం వారిని గుర్తు చేసుకుని ఈ కార్యక్రమం చేయటం జరిగింది. మనం ఈ మహనీయుల్ని గుర్తుంచుకోవడం వల్ల మన సంస్కృతి ముందుకు తీసుకెళ్ళడం అవుతుంది. అలాగే వీరి వచ్చే తరాలకు కూడా వారికి దీని యొక్క విశిష్టత అర్థం కావాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఈ 2 సంస్థలను కూడా గత 50 సంవత్సరాలుగా మనం నిర్విరామంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మిగతా తరాల వారికి కూడా అందజేయాలని ఇలాంటి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం వీరు గుర్తించుకోవడం వల్ల మన భగవంతుని వీరి నామాలు, వీరి కీర్తనలతోనే మనం ఆలపిస్తాం. సంక్రాంతి సందర్భంగా ఈరోజు జిల్లా టీడీపీ కార్యాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొనాలని తెలుగు మహిళా నేతలు కల్పన పంచుమర్తి, గంట మౌలిక, శివజ్యోతి, నంది సరస్వతి, ప్రమీళ తెలిపారు. పోటీల్లో పాల్గొనదలిచిన వారు జిల్లా టీడీపీ కార్యాలయంలో గాని 7075087057 నంబర్కు ఫోన్ చేసి గాని రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. తెలుగు పండగల్లో అమ్మని, ఆవకాయని, సంక్రాంతి పండుగని మనం మర్చిపోలేం. పంటలన్నీ మన ఇంటికి వచ్చి ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు,
ఇది కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది మా ప్రభుత్వం అని ప్రజలందరూ సంతోషంగా పండగ చేసుకోవటానికి ఒక అవకాశం మన జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మహిళలందరూ ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందరూ దయచేసి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మహిళలకి మనం మంచిగా ప్రైజులు కూడా అరేంజ్ చేసామండి. పెద్ద టీవీ ఒకటి, అలాగే రైస్ కుక్కర్ ఒకటి, మిక్సీ, 1, 2, 3 ప్రైజెస్. పార్టిసిపెంట్స్ అందరికీ ప్రైజెస్ కూడా మేము అరేంజ్ చేసాం. మన గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో ముగ్గుల పండగ అనేది ముగ్గుల పోటీ ద్వారా జరపడం జరుగుతుంది. సో దీనికి పార్టిసిపేట్ చేయాలంటే చాలా సింపుల్ అండి. మనకేమీ లేదు, టీవీ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు రేపు మార్నింగ్ లోపు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ అనేది ఉంటుంది. అండ్ ప్లస్ ఫస్ట్ 3 ప్రైజెస్ వాళ్ళకి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మెటీరియల్ అనేది వాళ్ళే క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరం కలిసి మన ఈ సంక్రాంతి సంబరాలని విజయవంతంగా రంగురంగుల ముగ్గులతో, పట్టు చీరలతో, అన్ని కళలు మన గుంటూరులో రేపే కనిపించేలాగా అందరం. రాజీవ్ గాంధీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ బత్తిన మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు పండుగల విశిష్టత తెలిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ బత్తిన ప్రవీణ్, స్టాఫ్, పేరెంట్స్ పాల్గొన్నారు. గతంలో మనకు అన్ని ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేవి, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడు ఆ ఉమ్మడి ఫ్యామిలీలు అనేవి పూర్తిగా కనుమరుగైపోయి అంతా జాయింట్ ఫ్యామిలీ నుంచి అందరు ఇండివిజువల్ ఫ్యామిలీకి వచ్చి ఆ ఇండివిజువల్ లైఫ్లో బతుకుతున్నారు. కానీ ఈ సంక్రాంతి పండగకి మాత్రం మన చేతి నిండా చేతికి పంట వచ్చి అందరూ చక్కగా జాయింట్ ఫ్యామిలీతో కలిపి చేసుకునేటువంటి ఈ పండగ, పెద్ద పండగని మేము చాలా చక్కగా జరుపుకుంటూ పిల్లలందరికీ కూడా సంక్రాంతి అంటే ఏంటి, భోగి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి, ఇది ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఎప్పుడు జరుపుకుంటారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 19,000, మోడల్ 17,500. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. 341 మినిమం 14,000, మ్యాక్సిమం 20,500, మోడల్ 19,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 11,500, మ్యాక్సిమం 15,000, మోడల్ 14,800. బడిగి 355 మినిమం 13,000, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,500. దేవనారు డీలక్స్ మినిమం 13,500, మ్యాక్సిమం 20,500, మోడల్ 19,000. ఆరుమూరు మినిమం 12,000, మ్యాక్సిమం 13,500, మోడల్ 13,000. ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 మినిమం 12,000, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,500. నెంబర్ 5 మినిమం 13,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 17,000. 341 రకం మినిమం 13,000, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,000. సూపర్ 10 మినిమం 13,000, మ్యాక్సిమం 18,200, మోడల్ 17,600. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 11,000, మ్యాక్సిమం 14,800, మోడల్ 14,500. బడిగి 355 మినిమం 12,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 17,000. తాలు కామన్ వెరైటీ 334 మినిమం 5,500, మ్యాక్సిమం 8,700, మోడల్ 7,600. నెంబర్ 5 మినిమం 5,500, మ్యాక్సిమం 7,700, మోడల్ 7,300. 341 మినిమం 5,500, మ్యాక్సిమం 8,500, మోడల్ 7,500. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 5,500, మ్యాక్సిమం 7,500, మోడల్ 7,000. బడిగి మినిమం 5,500, మ్యాక్సిమం 8,000, మోడల్ 7,500. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.